నేను షుగర్ పేషెంట్‌ని. నాకు యూరిన్ హీట్‌గా వస్తుంది అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఇలా యూరిన్ వేడిగా రావడం, యూరిన్‌లో మంట రావడానికి ఒక కామన్ రీజన్ చెప్తాను వినండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఈ వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు. ఏంటంటే తిన్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోవడం, అలా 3 పూటలు తిని 3 గ్లాసులు తీసుకోవడం అలా చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వాటర్ అనేది అస్సలు తీసుకోరు. అలా చేస్తే ఏమవుతుంది, యూరిన్ అనేది కాన్సంట్రేషన్‌గా రావడం వల్ల యూరిన్‌లో మంట రావడం, కొన్ని రోజుల తర్వాత అలానే తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్‌లో ఇన్ఫెక్షన్ రావడం కూడా జరుగుతుందన్నమాట. సో, అందుకోసమే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా 3 లీటర్ల వాటర్ అనేది తీసుకోండి. మినిమమ్‌లో మినిమమ్ 2.5 లీటర్స్ అన్నా తీసుకోండి. ఇలా 1 గ్లాస్, 2 గ్లాస్, 3 గ్లాస్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఇలా మీరు వాటర్ మంచిగా తీసుకుంటే ఏంటి, ఇదేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుందన్నమాట. సో, అందుకోసమే వాటర్ అనేది మంచిగా తీసుకోండి. ఈ డాపాగ్లిఫోసిన్, ఎంపాగ్లిఫోసిన్ ఇది వాడే వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. వాటర్ అయితే మంచిగా తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు తక్కువ తీసుకుంటారో యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.